నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా పరిణమిస్తోన్న అధిక రక్తపోటుకు కారణాలు, హై బీపీతో వచ్చే అనర్థాలు, రక్తపోటును అదుపులో ఉంచుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. అదుపు తప్పిన రక్తపోటు మూలంగా మన శరీరంలో అత్యంత కీలకమైన రక్తనాళాలు దెబ్బతినిపోతాయి. ఫలితంగా మెదడు నుంచి కాళ్ల వరకు ఎన్నో సమస్యలు ముంచుకొస్తాయి. వీటిలో చాలా వరకు ప్రాణాంతకమైనవే. హై బీపీకి షుగర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తోడైతే పరిస్థితి అగ్నికి ఆజ్యం పోసిన చందంగా మారుతుంది. అధిక రక్తపోటుకు కారణాలు, రక్తపోటును అదుపులో ఉంచుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. రక్తం మనకు ప్రాణాధారం, దేహంలోని అణువణువుకు జీవాధారం. ప్రాణవాయువును, పోషకాలను శరీరంలోనికి ప్రతి కణానికి మోసుకెళ్తుంది రక్త ప్రవాహం. ఈ రక్తాన్ని అన్ని శరీర భాగాలకు పంపేది గుండె. ఇక్కడ చూడండి, గుండె లబ్డబ్మని కొట్టుకుంటూ శరీరంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని పంపిస్తోంది. హృదయ స్పందన జరిగిన ప్రతిసారి గుండె నుంచి రక్తం బయటకు వెళుతుంది. అత్యంత ఒత్తిడితో గుండె రక్తాన్ని బయటకు నెడుతుంది. అలా రక్తం ప్రవహిస్తున్నప్పుడు రక్తనాళాల లోపలి గోడలపై కొంత ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడే రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్. ఇక్కడ మీకు రెండు ఎర్రటి సంఖ్యలు కనిపిస్తున్నాయి, చూడండి. గుండె నుంచి రక్తం బయటకు వెళ్లేటప్పుడు ఉండే ఒత్తిడిని పైనుండే సంఖ్య సూచిస్తుంది. దీన్నే సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. సాధారణ ఆరోగ్యవంతుల్లో ఈ సిస్టోలిక్ ప్రెషర్ అనేది 120గా ఉంటుంది. కింద కనిపిస్తున్న 80 సంఖ్య గుండె విశ్రాంతి స్థితిలో ఉన్నప్పటి ఒత్తిడిని సూచిస్తుంది. దీన్నే డయాస్టోలిక్ ప్రెషర్ అని అంటారు. ఆరోగ్యవంతుల్లో ఈ బ్లడ్ ప్రెషర్ లేదా బీపీ 120/80గా ఉంటుంది. అలా ఉండాలి కూడా. కానీ నేడు చాలా మందిలో ఈ రక్త పీడనం పోటెత్తుతోంది. ఈ పోటెత్తే రక్త ప్రసారం రక్తనాళాలకు, గుండెకు ఎలా ముప్పుగా పరిణమిస్తుందో వివరిస్తున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డిఎన్ కుమార్. అధిక రక్తపోటు వల్ల వచ్చే దుర్లక్షణాలు రెండు రకాలుగా ఉండవచ్చు. ఒకటి రక్తపోటు తీవ్రత వల్ల వచ్చేది. ఈ మరీ అధికంగా ఉన్నప్పుడు ఎక్కడైనా రక్తస్రావం జరగటం, ముఖ్యంగా మెదడులో రక్తస్రావం జరగటం, దీన్ని సెరెబ్రల్ హెమరేజ్ అంటారు. అలాగే ముఖ్యమైన రక్తనాళాలు చెట్లటం, అయోర్టా అన్న పెద్ద రక్తనాళం చెట్లటాన్ని అయోటిక్ డైసెక్షన్ అంటారు. ఇలాంటివి జరగటానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఒక్కసారిగా గుండె ఫెయిల్ అవటం, అక్యూట్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఫెయిల్యూర్ అంటారు. అంటే గుండె సరిగ్గా పంప్ చేయలేకుండా నీరు లంగ్స్లోకి చేరుతుందన్నమాట. ఇది కూడా ఒక తీవ్రమైన కండిషనే. ఇది కూడా జరగచ్చు. అది కాకుండా ఇంకొక రకంగా జరిగేది ఏంటంటే ఈ ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే రక్తనాళాల లోపల పూడికి ఏర్పడే వ్యాధి దాన్ని త్వరగా పెంచేటట్టు చేస్తుంది. రక్తపోటు, డయాబెటీస్ రెండు కలిసి ఉన్న వాళ్ళలో ఇంకా త్వరితంగా కూడా ఇది ఎక్కువ అవుతుంది. ఎథెరోస్క్లెరోసిస్ కనుక ఎక్కువ ఉంటే గుండెపోటు రావచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల కొంతమందిలో అధిక రక్తపోటు కనిపిస్తే, మరికొందరిలో వారి వ్యక్తిగత అలవాట్లు, గజిబిజి జీవన శైలి హై బీపీకి కారణమవుతున్నాయన్నది నిపుణుల అంచనా. అధిక రక్తపోటుకు పరిశోధకులు గుర్తించిన కొన్ని కారణాలు ఇలా ఉన్నాయి: స్థూలకాయం, అధిక బరువు, మధుమేహం, పొగ తాగడం, మద్యపానం, మానసిక ఒత్తిడి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, మితిమీరిన ఉప్పు వాడకం. అధిక రక్తపోటుకు 90% మందిలో ఇవే ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. మిగిలిన 10% మందిలో వ్యాధులు, దీర్ఘకాలిక జబ్బుల కారణంగా అధిక రక్తపోటు కనిపిస్తోంది. ఒకప్పుడు ఏ 50-60 ఏళ్లకు కనిపించే అధిక రక్తపోటు సమస్య ఇప్పుడు 25-30 సంవత్సరాల వయసులోనే కనిపిస్తూ ఆరోగ్యాన్ని కబళిస్తోంది. అధిక రక్తపోటు వలన మన శరీరం మీద కొన్ని దుష్ప్రభావాలు వస్తుంటాయి. ఇవి ముఖ్యంగా హార్ట్ పైన, బ్రెయిన్ పైన,
మూత్రపిండాలపైన, పెరిఫెరల్ ఆర్టరీస్ రక్తనాళాలపైన, తర్వాత కంట్లో ఉన్న రెటీనా పొర ఈ ఎఫెక్ట్ కనబడుతుంటాయి. వీటిని టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ అంటాం. అధిక రక్తపోటు ఉన్న ప్రతి మనిషిలో ఈ అవయవాల ఏమైనా ఇన్వాల్వ్మెంట్ అయిందా అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. హార్ట్కి వస్తే దాంట్లో కరోనరీ ఆర్టరీ డిసీజ్ కానీ, కంజెస్టివ్ కార్డియక్ ఫెయిల్యూర్ కానీ అనే కండిషన్స్ ఉన్నాయి. ఇది కాకుండా బ్రెయిన్ పైన ఈ అధిక రక్తపోటు స్ట్రోక్స్ అంటే కాలు చేయి పడిపోవడము, రక్తనాళాలు చిట్లిపోవడం బ్రెయిన్లో అన్న కాంప్లికేషన్స్ కనబడతాయి. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ మంచిగా ట్రీట్ చేసామో 30 నుండి 40% వరకు స్ట్రోక్స్ని మనం తగ్గించగలుగుతాం. బ్లడ్ ప్రెషర్ మంచిగా కంట్రోల్ చేయడం వలన ఈ కిడ్నీ డ్యామేజ్ను కూడా మనం అరికట్టగలుగుతాం. హై బీపీతో వచ్చే అనర్థాల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. Looking